సమర్పిస్తూ ఉంటారు. రేపు శుభముహూర్త సమయానికి ధాతువులు, రత్నాలు, పంచలోహాలు, అదేవిధంగా బంగారం ఇత్యాది లోహాదులన్నీ వేసి శుభముహూర్త సమయానికి యంత్రస్థాపన, శంకుస్థాపన అనేటువంటి కార్యక్రమాన్ని చక్కగా ఆచార్య స్వామి వారు నిర్వర్తిస్తూ ఉంటారు. చక్కగా శంకుస్థాపనతో దేవాలయ నిర్మాణం ప్రారంభమవుతూ ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఇందులో ఏమిటయ్యా అంటే ఆ యంత్రమే. కారణం ఏమయ్యా అంటే మనకి ఇప్పుడు శంకుస్థాపనలో ఒక యంత్రం వేస్తాం, రేపు పొద్దున్న అమ్మవారిని ప్రతిష్ఠ చేసినప్పుడు అమ్మవారి కింద ఒక యంత్రం వేస్తాం, తర్వాత శిఖరం మొత్తం నిర్మాణం చేసిన శిఖరంలో ఒక యంత్రం వేస్తారు. అర్థమైందమ్మా? ఈ 3 యంత్రాలు కూడా చక్కగా ఒక సరళరేఖలో ఉంటాయి. ఈ భూమిలో ఉండేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి శక్తినంతా కూడా ఆ యంత్రం పుచ్చుకుని పైన ఉండేటువంటి యంత్రానికి పంపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ యంత్రం నుంచి పై యంత్రానికి ఒక రాగి తీగను కడుతూ ఉంటారు. దానికి మనం చూడండి కండక్టర్స్ అంటూ ఉంటారు. అంటే కింద నుంచి పైకి ఒకదాని నుంచి ఒకరికి శక్తి వెళ్ళాలి అంటే ప్రసరణ కోసం అని చెప్పేసి రాగి అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఆ రాగి తీగని అనుసంధానం చేస్తారు అమ్మవారి పీఠం వరకు. అదే విధంగా పైన చూడండి శిఖరం మీద కూడా కలశం పెడతాం. అంటే అది లోహంతో తయారు చేసి బంగారంతో కానీ, పంచలోహంతో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ లోహంతో తయారు చేసి చక్కగా పైన కూడా యంత్రం పెట్టి దానిపైన పెడతారు. అది ఖగోళంలో ఉండేటువంటి గ్రహ నక్షత్రాదుల నుంచి అద్భుతమైనటువంటి శక్తిని సంగ్రహించి కింద ఉండేటువంటి యంత్రానికి పంపిస్తుంది. ఈ కింద యంత్రానికి పై యంత్రానికి మధ్యలో ఉండేదే అమ్మవారి యొక్క యంత్రం కాబట్టి